దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ముంబైలోని చారిత్రక వాంకడే స్టేడియం మరో బిగ్ ఫైట్ కు రెడీ అయ్యి T20 ప్రపంచ కప్ 2026 రెండో సెమీఫైనల్లో భాగంగా నేడు భారత్ ఇంగ్లాండ్ జట్టు ఆమీతూమి తేల్చుకున్నాయి. రోహిత్ శర్మ లేని యువ భారత్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ఫైనల్ బెర్త్ కోసం గట్టిగా పోరాడుతుంది. అయితే ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్టును ఢీకొట్టాలంటే టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది? గత మ్యాచ్లోని లోపాలను సవరించుకొని ఏమైనా మార్పులు చేయబోతున్నారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఓపెనింగ్ జోడి విషయానికి వస్తే సంజు శాంసన్ సూపర్ ఫామ్ లో ఉండడం భారత్ కు కొండంత అండ. గత మ్యాచ్ల్లో 97 పరుగులతో త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్న సంజు ఇప్పుడు అదే ఊపులో ఇంగ్లాండ్ బౌలర్లను చీల్చి చెండాడాలని చూస్తున్నాడు. అయితే మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ మాత్రం కొంచెం ఆందోళన కలిగిస్తోంది. టోర్నీ ప్రారంభం నుంచి ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా సెమీస్ లాంటి కీలక మ్యాచ్లో అతను గాడిలో పడితే ప్రత్యర్థికి చుక్కలే. వాంకడే పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ ఓపెనింగ్ జోడీ ఇచ్చే ఆరంభం మ్యాచ్ ఫలితాన్ని శాసిస్తుంది. మిడిల్ ఆర్డర్ బాధ్యతలను కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్వయంగా భుజాన వేసుకున్నాడు. అతడికి తోడుగా ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివం దూబే వంటి హిట్లర్లు ఉన్నారు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ రూపంలో అద్భుతమైన ఆల్రౌండర్లు ఉండడం టీమిండియాకు అదనపు బలం. ముఖ్యంగా డెత్ ఓవర్లలో హార్దిక్ దుబేలు గనక చెలరేగితే స్కోర్ బోర్డులు పరుగులు తీయడం ఖాయం. వాంకడే స్టేడియం సూర్యకుమార్ కు హోమ్ గ్రౌండ్ కాబట్టి ఇక్కడ అతడి 360 డిగ్రీల బ్యాటింగ్ విందు చూడాలని ఫ్యాన్స్ 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం వహించనున్నాడు. కొత్త బంతితో బుమ్రా, హర్షదీప్ సింగ్ వికెట్లు తీయగలిగితే ఇంగ్లాండ్ ను కట్టడి చేయడం సులభం అవుతుంది. స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి తన మిస్టరీతో ఇంగ్లీష్ బ్యాటర్లను తిప్పలు పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. అక్షర్ పటేల్ తన పదునైన బౌలింగ్ తో పరుగులు నియంత్రించగలడు. మొత్తానికి బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ సమతూకంతో ఉన్న టీమిండియా ఇంగ్లాండ్ పై ప్రతీకారం తీర్చుకొని ఫైనల్ కు చేరుతుందో లేదో చూడాలి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.